మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామమున అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ ప్రభువైన వాడు, అందరినీ ఏలే దేవుడు, తన మహత్తైన మాట చేత సమస్తమును నిర్వహిస్తున్న దేవుడు మనలందరినీ ప్రేమించి రాత్రి సమయమందు మంచి నిద్రను మనకు దయచేసి మన జీవితములలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ రాజుల రాజు, ఆ ప్రభువుల ప్రభువు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారలారా, మన దేవుడు మనలను బలపరిచే దేవుడు. మన బలహీన సమయములలో సహితం మనలను బలపరిచి ధైర్యపరిచి ఆయనకు మహిమగా మనలను మలిచే గొప్ప దేవుడు ఆయన. ఆ దేవుడు ఈ దినాన వాగ్దానం చేస్తున్న మాట, మనం పవిత్రంగా జీవిస్తే, యథార్థవంతంగా జీవిస్తే మనలను వర్ధిల్లింపజేస్తారు. ఆ నీతికి తగినట్లుగా మన నివాస స్థలములను ఆయన దీవిస్తారు. యోబు గ్రంథంలో యోబు స్నేహితుడైన షుహీయుడైన బిల్దద్ గారు చెప్పిన మాటలు ఈ మాటలు. నువ్వు పవిత్రుడవై యథార్థముగా ఉన్న ఎడల నీ దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతారు. చాలా మంది పెద్దవాళ్ళ దగ్గరికి కానీ అధికారుల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు కొద్దిగా మా మీద శ్రద్ధ నిలపండి, మమ్మల్ని పట్టించుకోండి అని బ్రతిమలాడుతూ ఉంటారు. ఈ దినాన్న ఎవరైనా నిన్ను వదిలిపెట్టేశారేమో, నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదేమో, నీ గృహస్థులే, నీ తండ్రే, నీ తల్లే, నీ భార్యనే, నీ భర్తే నిన్ను పక్కన పెట్టేశారేమో, కనీసం నీ బాగోగులు కూడా చూసుకొని పరిస్థితులలో నువ్వు ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన నీ మీద శ్రద్ధ నిలిపే దేవుడు. అయితే నీవు ప్రార్థన చేస్తూ పవిత్రుడిగా ఉండాలి. యథార్థవంతంగా నువ్వు జీవించినట్లయితే నిన్ను ఆయన శ్రద్ధ నిలిపి అభివృద్ధి చేస్తారు. ఒక మనిషి శ్రద్ధ చూపిస్తేనే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఒక పెయింటర్ తను వేస్తున్న పెయింట్ మీద శ్రద్ధగా వేస్తే దానికి ఎంతో గొప్ప పేరు వస్తుంది. అలాంటిది దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, సమస్తమునకు సృష్టికర్త అయిన దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపారంటే నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఒకసారి ఆలోచించు. పట్టించుకోవట్లేదని బాధపడుతున్న నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే, పవిత్రంగా జీవించగలిగితే, యథార్థంగా ఉండగలిగితే ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతారు, నిన్ను వర్ధిల్లింప చేస్తారు. ఎవరైతే నిన్ను వదిలేశారో, ఎవరైతే నిన్ను ప్రక్కన పెట్టారో వారందరికీ నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు. అంతేకాదు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును కూడా అభివృద్ధి కలుగ చేసేది ఆయనే. ఒక విషయం గుర్తుపెట్టుకున్న సహోదరి సహోదరుడా, అభివృద్ధి జరగాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా అది దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచే రావాలి. అది ఆయనకే సాధ్యం. ఇది మనుషుల వలన ఇంకొక దారిన అయ్యే పని కాదు. నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేసే దేవుని దగ్గరికి, నీ మీద శ్రద్ధ నిలిపే దేవుని దగ్గరికి దినాన్న నువ్వు రాగలిగితే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ ఆర్థిక పరిస్థితి బాలేదా, నీ ఆరోగ్య పరిస్థితి బాలేదా, నీ కుటుంబ పరిస్థితి పాడైపోయిందా, దేవుని దగ్గరికి రా. పవిత్రంగా జీవించడానికి నిర్ణయించుకో. ఆ దేవుని ఎదుటి యథార్థంగా ఉండు. నిశ్చయముగా ఆయన నీ మీద శ్రద్ధ నిలుపునుగాక, నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయునుగాక. తప్పక ఆయన మాట నెరవేరుస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తారు. తద్వారా ఆయన నామం ఉన్నతం చేయబడి ఆయన మహిమ పొందుతారు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఈ వాగ్దానాన్ని దినమంతా నీ మదిలో నువ్వు ఎప్పటికప్పుడు మననం చేసుకో. తప్పక దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపునుగాక, నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, జీవమా, మా మీద శ్రద్ధ నిలిపే దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ దినాన్న ప్రభా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారో వారు పవిత్రంగా జీవించుటకు, యథార్థంగా ఉండుటకు శక్తినిచ్చి
వారి మీద శ్రద్ధ నిలిపి వారి నివాస స్థలములను వర్ధిల్లింపచేసి మీ నామమును ఉన్నతం చేయమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.